ఐ అగ్రీ విత్ యూ. యాక్చువల్లీ దట్స్ అ గుడ్ పాయింట్. ఎందుకంటే లలిత జ్యువెలరీస్ యాడ్ చూసారా? ఏ సెలబ్రిటీని పిలవడా, ఓనరే వస్తాడు సెలబ్రిటీకి. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. ఎవరిని పెట్టాడు అండ్ హీస్ క్వైట్ సక్సెస్ఫుల్. ఎవరు రాకుండా ఆయనే ఉంటారు మొత్తం. సో బిరించి వర్మ గారు, మన ప్రొడ్యూసర్కి అయితే వాళ్ళ అన్నగారు మన స్టోరీ తీయించగలుగుతారు. మరి నాకేంటి, మిమ్మల్ని మీరు ఎందుకు తీశారు ఈ సినిమా? నాకేంటంటే అంటే డిఫరెంట్ జానర్ ట్రై చేయొచ్చు, నేను ఎప్పుడు రెండు చేయింది. కాకపోతే ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యి ఉండకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. ఓకే. నాకు కూడా ఎక్కడో నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే, ఇప్పుడు నేను కరోనా టైంలో అంటే అందరూ ఇంట్లో చాలా ఫ్రీ టైం దొరికేది కదా, నేను యూట్యూబ్లో కూడా అప్పుడే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అప్పుడు అర్థమైందన్నమాట మనకు తెలియని హిస్టరీ ఎంత దాచారు మన దగ్గర నుంచి. సో ఆ స్టోరీస్ అన్నీ చూస్తుంటే నేను అంటే హిస్టరీ అంతా చూస్తే చాలా షాక్ అయ్యా అనమాట. అసలు ఎంత జరిగిందా, ఎంత అన్యాయం జరిగిందా ఒక సివిలైజేషన్కి అనేది చాలా షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ టైం అంతా. యాక్చువల్లీ ఈ రియల్ స్టోరీ ఎక్కడ దొరకదు అంటారు. అంటే మీరు రియల్ స్టోరీనే తీశారు. అవునవును, పక్క కల్పితాలు లేవు. కల్పితాలు లేవు. ఓకే. సో అందులో 90% రియలే, 10% కూడా ఏంటంటే చిన్న కమర్షియల్గా చిన్న డ్రామాటిక్ ఇంట్రెస్టింగ్గా చెప్పడం కోసం చేసాను తప్ప ఏది లేనిది చెప్పలేదు అనమాట. ఆ టైంలో ఆ కరోనా టైం అవ్వగానే నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది. సో మేబీ దట్ ఈజ్ ఏ సైన్ అనిపించింది నాకు. సో నేను అదంతా ఫీల్ అయ్యి ఉన్నాను కదా, ఎమోషనల్గా ఉన్నాను. సో ఇంత జరిగిందా అనే దగ్గర. సో కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ రావడం కూడా సో అదొక సైన్లా అనిపించింది, ఇది చేద్దాం అనిపించింది. సో ఏబీవీపీ కట్టర్ రైట్ వింగ్ ఇలాంటిది మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ మొత్తం ఇట్లాంటి సినిమాలు రానియకూడదు అని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ నుంచి గొడవ చేస్తారు. యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఇట్లాంటి సినిమా మీరు ఆ కోవకు చెందిన సినిమా ఒకటి రిలీజ్ చేశారు. కష్టాలు కంపల్సరీ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీ కష్టాలు పక్కన పెడితే స్టూడెంట్ యూనియన్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి ఏమైనా ప్రెషర్స్ ఫేస్ చేశారా డ్యూరింగ్ షూట్ అండ్ డ్యూరింగ్ రిలీజ్? అంటే చాలామంది ఫ్రెండ్స్ వద్దు చేయొద్దు ఈ సినిమా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది జర్నలిస్టులు కూడా చెప్పారు మీరు జాగ్రత్త అండి అని చెప్పి. ఈవెన్ ఆడిషన్స్కి వచ్చిన ఆర్టిస్టులు కూడా చెప్పారు ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు చేస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా అందులో ఉండడం నాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో. ఈ రకంగా భయపెట్టడం జరిగింది. దాని తర్వాత ఈవెన్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కొంతమంది జర్నలిస్టులు సార్ మీరు కొన్నాళ్ళు బయటికి రావద్దు అంటే మీరు రియల్ వ్యక్తుల్ని ఉద్దేశించి ఆ కొట్టడం అవన్నీ రియల్గానే పెట్టారా? అంటే కొద్దిగా సినిమాటిక్గా తీసుకున్నాం కదా. అంటే అక్కడ ఏంటంటే ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటే జితేందర్ రెడ్డి అనే వ్యక్తి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎదురు తిరగ తప్పదు అని, ఇది గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళిన ఒక దాడేది. సో బేసిక్గా ఆయన ఏంటంటే అప్పుడు లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఈవెన్ గవర్నమెంట్లు కూడా భయపడిపోయి పోలీస్ స్టేషన్లు కూడా తాళలేసుకుని పోలీసులు పారిపోయిన టైంలో ఒక మనిషి ఒంటరిగా అడవిలోకి వెళ్ళి ఆయన నక్సలైట్లని ఏరి కాల్చి చంపుతున్నాడు అంటే ఆ ధైర్యం ముందు ఇప్పుడు మనం చేసేది చిన్న ధైర్యం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ జనరేషన్లో, అప్పుడు ఎన్నో డికేట్స్ బ్యాక్ అది, ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మన ఒపీనియన్ చెప్పడంలో తప్పే ఉంది. దీనికి కూడా భయపడితే ఇంకా దేం చేయగలం మనం? ఇంకోటి అంటే మనం నచ్చింది చెప్తున్నాము, అందులో ఎమోషనల్గా చెప్తున్నాము. సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారుగా, మన ఒపీనియన్ మనం చెప్తాం. అట్లీస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ చేసే అదన్నా ఉండాలి కదా. సో దానికి కూడా భయపడితే ఎలా అనేది ఆ ఫీలింగ్ మాట. రాకేష్ గారు, మీరు మీ ముఖ కవళికలు జితేందర్ రెడ్డి పోలికలతో ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేశారా, లేకపోతే డూ యూ థింక్ యు ఆర్ ది యాప్ట్ పర్సన్ ఫర్ దిస్ రోల్? నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సార్, నా తప్ప ఇంకెవరు చేయరు అనిపించింది సార్. వావ్. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఓకే ఈ క్యారెక్టర్ నేనే చేయాలి, నేనే బాగా చేయగలుగుతాను అని ప్రిపరేషన్ ఉన్నప్పుడు అనిపించింది. బోత్ ఆర్ ఇన్ సింక్. అవును, మీరు అన్నారు కదా ఫీచర్స్ మ్యాచ్ అయినాయని. ఫీచర్స్ గురించి అసలు మేము పట్టించుకోలేదన్నమాట. అంటే కలుస్తాయి ఓకే, ఫైనల్గా అది నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఏదైతే ఆ స్టోరీ అంతా ఊహించుకుని ఆయన కథ అంతా విన్నప్పుడు ఒక ఇమేజ్ ఏంటంటే ఒక పవర్ఫుల్, చాలా జెన్యూన్, చాలా కన్విక్షన్ ఉన్న ఒక వ్యక్తి. అలాంటి క్యారెక్టర్ ఏంటంటే అంటే ఆకతాయి హీరోలు చాలా మంది ఉంటారు, అది కాదు హీరోయిజం అంటే. ఆ సీరియస్నెస్ ఉండాలి. ఆయన ఒక నాయకుడు అని జనాలు కనిపించాలి. ఆయన వచ్చి డైలాగులు చెప్పడం కాదు, ఆయన వచ్చి సైలెంట్గా కాలు మీద కాలు కూర్చున్నా జనానికి ఒక గౌరవంతో నమస్కరించాలన్న భావం కలగాలి కదా. అది నాయకుడు అంటే. అంత ఆవేశం, అంత నిజాయితీ ఎవరి దగ్గర ఉంటుంది అన్నప్పుడు ఆడిషన్లో అది మ్యాచ్ చేయడానికి ట్రై చూస్తున్నమాట. అది లుక్స్ గురించి కాదు కానీ అంత ఎనర్జీ ఉండాలి, సో అంత పవర్ ఉండాలి కదా. అది రాకేష్లో ఉందని చెప్పి గ్యారంటీ అనిపించింది అనమాట.